నిన్న కేకేఆర్ కన్విన్సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడిచ్చేశారు. అయితే నిన్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి రియల్ రీజన్స్ ఏంటి విల్ ఫైండ్ అవుట్. అండ్ ఆల్సో పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది నిన్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన తర్వాత. ముందు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలంటే టాప్ 2 కన్నా టాప్ 4 కన్నా ఆ కట్ ఆఫ్ పాయింట్స్ ఎంత ఉండబోతున్నాయి పాయింట్స్ టేబుల్లో. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఎవరితో ఆడబోతున్నారు, ఎక్కడ ఆడబోతున్నారు, స్ట్రాంగ్ టీమ్సా, వీక్ టీమ్సా, ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ అవుట్. నాట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్, ఈ టాప్ 4కి ఏ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉంది క్వాలిఫై అవ్వడానికి, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఫస్ట్ మనం నిన్న మ్యాచ్లో ఏం జరిగిందో డిస్కస్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి, ముందు పాయింట్స్ టేబుల్, క్వాలిఫికేషన్ సినారియో మొత్తం ఇన్ డీటెయిల్ మీకు చెప్తాను. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యాన్ యూ డూ దట్. సో నిన్న మ్యాచ్లో ఏం జరిగింది, సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ చేతిలో, అది కూడా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోతారా, రీజన్స్ ఏంటి ఫటాఫట్ డిస్కస్ చేద్దాం. అయితే నిన్న టాస్ గెలిచాడు ప్యాట్ కమిన్స్, ఫస్ట్ బ్యాటింగ్ చేశాడు, ఆఫ్టర్నూన్ గేమ్ ఆల్ ఆఫ్ దట్ కరెక్ట్గా అయింది. అది కరెక్ట్ అని ప్రూవ్ కూడా, ఎందుకంటే ట్రావిస్ హెడ్ దుమ్ము లేపేశాడు, బ్యాక్ టు బ్యాక్ 50s. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ కరెక్ట్గా 9 ఓవర్స్లో 105 for 1. అక్కడ నుంచి ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. కానీ బిఫోర్ దట్ ఏమైనా బ్యాటింగ్ చేశాడు. ఈ పిచ్లో 240, 250 వస్తుందా అనుకున్నాం. యాక్చువల్లీ ఈ పిచ్ 200 పిచ్చే, కానీ ట్రావిస్ హెడ్ ఆడేంతసేపు చాలా పెద్ద స్కోర్ వస్తుంది ఈజీగా అని అనుకున్నాం. అలా బ్యాటింగ్ చేశాడు, అన్ఆర్థోడాక్స్ షాట్స్ అన్నీ ఆడాడు. దాంతో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడా, అక్కడ డౌన్ఫాల్. నెక్స్ట్ 60 రన్స్కి ఎస్ఆర్హెచ్ ఆల్ అవుట్, 8 వికెట్లు పడిపోయినాయి. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఇక్కడ ఏం జరిగింది, రియల్ రీజన్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఏమైందంటే, ముందు నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఆడలేదు, ఎందుకంటే తన స్లైట్ ఫీవర్ ఉండింది. తను మ్యాచ్ కంటే ముందు ఇంటర్వ్యూ ఇచ్చాడు, నాకింగ్ కూడా చేశాడు. ఎవరికి తెలియదు మ్యాచ్ ఆడట్లేదు. లాస్ట్ మూమెంట్లో డిసిజన్ తీసుకున్నారు, తను ఆడట్లేదు, రెస్ట్ ఇద్దాం ఆఫ్టర్నూన్ గేమ్ అని. అది బ్యాక్ ఫైర్ అయింది, ఎందుకంటే టీం కాంబినేషన్ దెబ్బతింది. స్మరణ్ ఆడిపియాల్సి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ తను డెబ్యూ చేశాడు, దాని తర్వాత ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, అవుట్ అయ్యాడు, కానీ డెబ్యూ చేయాల్సి వచ్చింది. ఇంకా హర్షల్ పటేల్ మళ్ళీ ప్లేయింగ్ లెవెన్లో తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ కాంబినేషన్ కూడా అటు ఇటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్వాలిటీ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. మీకు ముందే ప్రివ్యూలో చెప్పా, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి బ్రిలియంట్ ఫామ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు 5 వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి ఉంటే డిఫరెంట్ ఉండేది అక్కడ. దిస్ వాజ్ ద వన్ రీజన్ నితీష్ కుమార్ రెడ్డి నాట్ ప్లేయింగ్. నెంబర్ 2, క్లాసెన్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ ఐపీఎల్లో 25 కంటే తక్కువ కొట్టి. చూడండి, ఇలాంటి సిచ్యువేషన్ క్లాసెన్ లాస్ట్ దాకా తీసుకెళ్ళి మ్యాచ్ అంటే ఫినిష్ చేసాడు. అంటే స్ట్రైక్ రేట్ ఇనిషియల్లీ మెల్లిగా ఉన్న 140, దాంట్లో 160, 170 స్ట్రైక్ రేట్తో అట్లీస్ట్ 200 దాకా తీసుకెళ్ళాడు. ఈ మ్యాచ్ త్వరగా అవుతాడు, ఇక్కడ ఫరక్ పడింది డెఫినెట్లీ. అండ్ దాని తర్వాత స్మరణ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, తను త్వరగా అవుట్ అయిపోయాడు. సునీల్ నారాయణ్ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాడు, ఈ అంత ఎక్స్పీరియన్స్ లేదు. మంచి బాల్ పడి లోపలికి వస్తున్నట్టు అనపడి, కానీ బయటకు వెళ్ళింది. ఇన్సైడ్ లైన్ ఆఫ్ ద బాల్ తను బోల్డాడు. అండ్ అనికేత్ వర్మ బ్యాట్ షాట్, నాట్ అట్ దట్ మూమెంట్ ఫర్ ష్యూర్. సో ఈ ముగ్గురు త్వరగా అవుట్ వల్ల బిగ్గెస్ట్ రీజన్ తక్కువ స్కోర్కి 165కి రెస్ట్రిక్ట్ అయిపోయారు, దీంట్లో సందేహమే లేదు. సో అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ షాట్ ఇస్ డెఫినెట్లీ క్వశ్చనబుల్, ఎందుకంటే అప్పుడే 6 కొట్టిన తర్వాత మళ్ళా కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. కొంచెం డీప్గా తీసుకెళ్లాల్సింది, కానీ అగైన్ ఇట్ హ్యాపెన్స్ ఈ T20 ఫార్మాట్. ఎస్ఆర్హెచ్ ఇంతకుముందు గేమ్స్ చూసాం, ఎంగేడీని మెయిన్ బౌలర్ అంటే ఎంగేడీని అటాక్ చేస్తాము. లాస్ట్ మ్యాచ్ బూమ్రాని చూసి ఆడాలనుకుంటారు అందరూ ముంబై ఇండియన్స్, బూమ్రానే అటాక్ చేశారు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో. సో ఎస్ఆర్హెచ్ ఫార్ములా ఏంటంటే, బౌలర్ని చూసి ఆడండి, బాల్ని చూసి ఆడండి, మీరు ఫ్లోలో ఉన్నప్పుడు కంటిన్యూ చేయమని. కానీ పిచ్ స్లో ఉండింది అనమాట. దిస్ వాజ్ నాట్ ఎ 240 పిచ్. ఎస్ఆర్హెచ్ 240 కొడతానికి వెళ్ళారు. ట్రావిస్ హెడ్ ఎట్లయితే స్టార్ట్ ఇచ్చాడో మంచి పిచ్ కొట్టేద్దామని వెళ్ళారు, కానీ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి బ్రేక్ వేసేసాడు అక్కడ. అండ్ సునీల్ నారాయణ్ క్వాలిటీ బౌలర్స్, ఆల్ వరల్డ్ క్లాస్ బౌలర్స్, ఆల్ ఇద్దరు కలిసి 5 వికెట్లు తీసుకున్నారు. సో మొత్తానికి దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. కానీ వాట్ టు లెర్న్, పిచ్ కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు కొంచెం గేమ్ని డీప్గా తీసుకెళ్ళాలి. క్లాస్ అన్ని చాలా మిస్ అయ్యారు. అది ఐ థింక్ ఏ బ్యాటర్ ఉంటే ఆ బ్యాటర్ తీసుకెళ్ళాలి. దిస్ ఈజ్ అ లెర్నింగ్ లెసన్ ఫర్ ఎస్ఆర్హెచ్ ముందు మ్యాచెస్కి. సో మొత్తానికి 165 ఆల్అౌట్ అయ్యారు, అట్లీస్ట్ 200 కొట్టాల్సింది. 35 రన్ షాట్ ఉండే ఎస్ఆర్హెచ్ అసిస్టెంట్ కోచ్ చెప్పారు అక్కడ మధ్యలో ఇంటర్వ్యూలో. సో క్లియర్లీ ఎవిడెంట్. అదే కాదు, బౌలర్స్ వచ్చినప్పుడు దేర్ మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేశారు, దే గేవ్ దేర్ హార్ట్ అవుట్, కానీ ఈజీగా మ్యాచ్ గెలిచిపోయారు కేకేఆర్. ఎందుకంటే ఫిన్ అలెన్ ఇంకా అజింక్య రాణే స్టార్ట్ ఎట్లయితే వచ్చిందో ఆల్మోస్ట్ 49 రన్స్ 4 ఓవర్స్లో కొట్టేశారు ఫాస్ట్గా. అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. కేకేఆర్ అంక్రిష్ రఘువంశీ వచ్చి చాలా మంచిగా ఆడాడు. ప్యాట్ కమిన్స్ అన్ని ట్రై చేశాడు, బౌన్సర్ టాక్టిక్, అరౌండ్ ద వికెట్, వేరే బౌలర్స్, ఇషాన్ మలింగా, కానీ అంక్రిష్ రఘువంశీ చాలా మంచిగా ఆడాడు. దే టుక్ ఓవర్ ద మ్యాచ్ ఈజీగా, కన్విన్సింగ్గా. కేకేఆర్ వాస్ తయ్యార్. మొత్తానికి ఎస్ఆర్హెచ్ డబుల్ హ్యాట్రిక్ అవుతున్నాం, 6th విక్టరీ, కానీ కేకేఆర్కి హ్యాట్రిక్ అయింది, 3 విజయాలు. సో వెల్ డన్ కేకేఆర్, మంచిగా ఆడారు. దే ఆర్ స్టిల్ అలైవ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అయితే నౌ ఈ మ్యాచ్ కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టేసారు మైండ్లోంచి ఎస్ఆర్హెచ్, పక్కన పడేసి ముందు ఇప్పుడు ఏం జరుగుతుంది, పాయింట్స్ టేబుల్ సినారియో ఏంటి, ఇంకా ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, 4 మ్యాచ్లు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది, పాయింట్స్ టేబుల్ సినారియో మొత్తం మాట్లాడుకున్నాం. సో నిన్నటి మ్యాచ్ అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. అయితే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది, టాప్ 2కి రావడానికి ఆ కట్ ఆఫ్ పాయింట్స్ ఎంత ఉండాలి. ఈ సీజన్ ప్రతి సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సీజన్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ లుక్స్ లైక్ 18 పాయింట్స్ వస్తే మీరు టాప్ 2 కన్ఫర్మ్. అయితే
16 పాయింట్స్ వస్తే మీరు టాప్ 4లో వస్తారు. కానీ ఇక్కడ ఒకటి అప్లై అవుతుంది ఏంటంటే ఎన్ఆర్ఆర్. ఎందుకంటే టాప్ 5 టీమ్స్‌లో 4 టీమ్స్ 12 పాయింట్స్‌లో ఉన్నారు ఇప్పుడు చూడండి. అందుకనే ఇప్పుడు మీరు 16 పాయింట్స్‌కి చేరిన క్వాలిఫికేషన్ టాప్ 4లో కన్ఫర్మ్ ఉండదు. అప్పుడు ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తారు. ఇక్కడ ఆర్సీబీకి అందరికంటే బెస్ట్ రన్ రేట్ ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా ప్లస్‌లోనే ఉంది. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే మీరు 16 గెలిస్తే ఆల్మోస్ట్ 95% క్వాలిఫై అయిపోతారు. మేబీ 1 ఆర్ 2 టీమ్‌కి ఆ ఎన్ఆర్ఆర్ ప్లేలో రావచ్చు. ఇది సినారియో అర్థమైపోయింది కదా! సో మొత్తానికి పాయింట్స్ టేబుల్ సిట్యుయేషన్ ఇలా ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి అన్ని టాప్ టీమ్స్ అన్నీ ఓడిపోయినాయి చూడండి. ఆర్సీబీ, పంజాబ్, ఆర్ఆర్, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మొత్తం ఓడిపోయినాయి. ఇప్పుడు సీఎస్కే ప్లేలో వచ్చేసింది. డీసీ ప్లేలో ఉన్నారు. నేను అందరూ ఈవెన్ కేకేఆర్ కూడా ప్లేలో ఉన్నారు. గుజరాత్ టైటన్స్ ఎటు ప్లేలో ఉన్నారు. సో మొత్తం అందరికీ ఛాన్స్ వచ్చేసింది ఇప్పుడు. అలా ఉంది మొత్తం ఓపెన్. లవ్లీ, సూపర్, మంచిగా ఇట్స్ ఐపీఎల్ ఈజ్ ఐపీఎలింగ్ అనొచ్చు. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏంటి ఛాన్స్ ఇప్పుడు ముందు మోస్ట్ ఇంపార్టెంట్ లెట్స్ డిస్కస్. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇప్పుడు కరెక్ట్గా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంట్లో 2 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్స్కి వెళ్ళిపోతారు. ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఎప్పుడు అందుకనే 2 మ్యాచ్లు గెలుస్తామే కాదు, మిగతా 2 మ్యాచ్లు ఎక్కువ ఒకవేళ ఓడిపోతే ఆ 2 మ్యాచ్లు ఎక్కువ మార్జిన్తో ఓడిపోతే ఎన్ఆర్ఆర్ తగ్గిపోతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? 3 మ్యాచ్లు గెలిస్తే కన్ఫర్మ్. అది సంగతి. నౌ ఈ 4 మ్యాచెస్ ఎవరితో ఆడుతున్నారు, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఇది. దీంట్లో 2 హోమ్ గేమ్స్, 2 అవే గేమ్స్ ఉన్నాయి. ఈ 2 హోమ్ గేమ్స్ కూడా టఫ్ టీమ్స్తో ఉన్నాయి. ఒకటేమో పంజాబ్, ఇంకోటేమో ఆర్సీబీ. టేబుల్లో 1 and 2 టీమ్స్తో ఆడబోతున్నారు. నెక్స్ట్ మ్యాచే పంజాబ్తో ఉంది, లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంది. ఇంకా టైం ఉంది దానికి, 22కి ఉంది మ్యాచ్ అది. దీని మధ్యలో కూడా అవే గేమ్స్ ఆడుతున్నారు. సో ఇక్కడ ఒక జీటీ, ఒకటేమో సిఎస్కేతో మ్యాచ్ ఆడుతున్నారు. అయితే చూడండి, జీటీ ఏమో ఆల్రెడీ ఆర్సీబీ, పంజాబ్ని కొట్టేస్తున్నారు హోమ్ గ్రౌండ్లో. సో గుజరాత్ టైటన్స్ని వెళ్ళి వాళ్ళ ఫార్ట్రెస్ని బ్రేక్ చేయాలంటే ఈజీ కాదు. ఇంకోటి సిఎస్కేతో ఆడుతున్నారు. సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఎంఐని కొట్టేస్తున్నారు, వాళ్ళు కూడా ప్లేయింగ్ 11 ప్లేయర్స్ మంచిగా ఆడి బౌలింగ్ యూనిట్ సెట్ అయిపోయింది. ఎస్పెషల్లీ చేపాక్లో ఎట్లా ఆడారు వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో దిస్ 4 గేమ్స్ ఎస్ఆర్హెచ్కి అంత ఈజీ ఉండదు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఆర్ హ్యాపెన్. నేనేమంటున్నా అంటే కేక్ వాక్ మాత్రం ఎస్ఆర్హెచ్కి ఉండదు. దే హ్యావ్ టు ప్లే దేర్ ఏ గేమ్ ఇక్కడ క్వాలిఫై అవ్వాలన్నా. సో దట్ ఈస్ వాట్ టఫ్ టైమ్స్ అహెడ్ ఫర్ ఎస్ఆర్హెచ్. కానీ ఎస్ఆర్హెచ్ యాజ్ అ బ్రిలియంట్ టీమ్, కాన్ఫిడెన్స్ దిగుతారు. ఈ మ్యాచ్ ఓడిపోయిన లాస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ క్వాలిఫై అవుతారు. కానీ దే హ్యావ్ టు ప్లాన్ రియల్లీ వెల్. ఎస్పెషల్లీ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో గెలవాలి. అది ఒకవేళ ఓడిపోతే మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ మస్ట్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోతుంది. సో నెక్స్ట్ మ్యాచ్ వెరీ క్రూషియల్ పంజాబ్తో. మరి మీరేమంటారు ఈ మొత్తం పాయింట్స్ టేబుల్, ఈ సెనారియో చూసిన తర్వాత ముందు ఎలా అనిపడుతుంది ఎస్ఆర్హెచ్ జర్నీ మీకు కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఐ హోప్ ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.